హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు ఈ కథలో మనం సిరియాల అనే ఒక గొప్ప భక్తుడి గురించి, అతను చేసిన త్యాగం గురించి తెలుసుకుందాం. సో వీడియోని కంప్లీట్ గా చూసి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు, అలాగే మన జీవితంలో ఉపయోగపడే కొన్ని కథల ద్వారా నేర్చుకోవాల్సిన ముఖ్య విషయాలను గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. అందుకోసం ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ చేయండి. ఇక కథలోకి వెళితే, ఒకసారి శివుడు సిరియాల అనే భక్తుడిని తన సాటిలేని భక్తి గురించి పార్వతీదేవి దగ్గర చెప్తూ ఉంటాడు. అది విని పార్వతీదేవి సిరియాల భక్తిని పరీక్షించాలి అని అనుకుని వారిద్దరూ సన్యాసుల వేషంలో భూమికి దిగివచ్చి సిరియాల ఇంటికి వెళ్తారు. అప్పుడు సిరియాల వాళ్ళని గౌరవంగా ఆహ్వానించి వారికి భోజనం వడ్డిస్తాడు. ఆ సమయంలో వారు వారితో ఇలా అంటారు: మేము హిమాలయాల్లో వందల సంవత్సరాలుగా తపస్సు చేస్తున్నాము, భూమిలో పండినవి తినము అని పార్వతీదేవి వారితో చెప్తుంది. అప్పుడు మరి నేను మీకు మాంసాహారం వడ్డించవచ్చా అని సిరియాల అడుగుతారు. అప్పుడు పార్వతీదేవి, లేదు, మేము చనిపోయిన జంతువులను తిని మా శరీరాన్ని కలుషితం చేసుకోము, మరి నేను మీకు ఏమి వడ్డించగలను అని ఆశ్చర్యపోయిన సిరియాల వారిని అడుగుతాడు. అప్పుడు వారు, మేము మనిషి మాంసం మాత్రమే తింటాము అని పార్వతి సిరియాలను ఆశ్చర్యపడేలా చెప్తుంది. అప్పుడు సిరియాల, ఈ సన్యాసులు నరమాంస భక్షకుల్లా ఉన్నారు, కానీ అతిథులుగా వచ్చిన వారిని భోజనం పెట్టకుండా నేను పంపలేను అని అతిథుల ఇష్టాన్ని ఎలాగైనా తీర్చాలని సిరియాల నిర్ణయించుకొని, దయచేసి నన్ను మీ భోజనంగా స్వీకరించండి అని ఆ సన్యాసులను అడుగుతాడు. అప్పుడు వారు, లేదు, నిన్ను మేము భోజనంగా తీసుకోలేము అని పార్వతి తిరస్కరించి, మేము 5 లేదా 6 సంవత్సరాల వయసు గల పిల్లవాడిని మాత్రమే తినగలము అని ఆమె చెప్పడంతో సిరియాల తన కొడుకు గురించి ఆలోచించి భయపడుతూ ఉంటాడు. అది గమనించిన సన్యాసులు అక్కడి నుండి వెళ్లిపోవడానికి సిద్ధమవుతారు. దానితో సిరియాల వెంటనే లోపలికి వెళ్లి తన భార్య అయిన చెంగలాదేవి తన కొడుకును ఆ అతిథులకు బలి ఇవ్వాల్సి వస్తుందని చెప్తాడు. దానితో ఆమె ఏడుస్తూ ఉంటుంది. కానీ ఆమెకు సిరియాలకు వేరే మార్గం లేదని తెలుసు. కానీ ధైర్యవంతుడైన తన కుమారుడైన చిలాల సన్యాసులకు భోజనంగా మారడానికి వెంటనే అంగీకరిస్తాడు. ఇక ఆ దంపతులు బరువెక్కిన హృదయంతో సిరియాల తన కొడుకుని చంపి ఆ సన్యాసులకు భోజనంగా వడ్డిస్తాడు. అప్పుడు అక్కడ ఉన్న మగ సన్యాసి సిరియాలను అతని భార్యను పిలవమని, అలాగే వారు తమకు ఆతిథ్యం ఇచ్చిన వారుగా వారితో కూర్చోవాలని శివరూపంలో ఉన్న మగ సన్యాసి వారితో చెప్తాడు. అప్పుడు ఎంతో దుఃఖంతో ఉన్న సిరియాల అతని భార్య నిశ్శబ్దంగా కన్నీళ్లతో ఆ సన్యాసుల పక్కన కూర్చుంటారు. అప్పుడు మీ కొడుకును పిలవండి అని శివుడు వారికి చెప్తాడు. అతను ఎక్కడ ఉన్నాడు, మీ కొడుకును పిలవండి అని పార్వతీదేవి కూడా వారికి మళ్లీ చెప్తుంది. కానీ అతను ఇక లేడు కదా అని చెంగలాదేవి ఏడుస్తూ వారితో చెప్తుంది. లేదు, ఉన్నాడు, ఒకసారి పిలిచి చూడండి అని చెప్తాడు ఆ మహర్షి. అప్పుడు చిలాలా చిలాలా అని సిరియాల ఏడుస్తూ పిలుస్తాడు. అప్పుడు వెంటనే తన కుమారుడైన చిలాల నవ్వుతూ గదిలోకి పరిగెత్తుకుంటూ వస్తాడు. అప్పుడు వాళ్ళ ఆనందానికి అవధులు లేవు. ఆ తర్వాత ఆ సన్యాసుల జంట శివపార్వతులుగా మారడాన్ని చూసి సిరియాల, అతని భార్య ఇంకా అతని కొడుకు ముగ్గురు ఆనందంతో ఆశ్చర్యంతో వారి పాదాల మీద పడతారు. ఇక శివపార్వతులు వారిద్దరిని దీవిస్తారు. అలా శివపార్వతులు వారి భక్తిని పరీక్షించాలని వచ్చి ఎంతో ముగ్ధులవుతారు. అతిథి దేవో భవ, అతిథులను దేవుళ్లుగా భావించి గౌరవించడం, సేవించడం మన సంస్కృతిలో ముఖ్యమైన భాగంగా మన హిందూ ఆచారాల్లో ఉంది. సిరియాల తన అతిథుల కోరిక ఎంత కఠినంగా ఉన్నా వారిని సంతృప్తి పరచడానికి తన కొడుకుని కూడా బలి ఇవ్వడానికి సిద్ధపడతాడు. ఇది అతిథుల పట్ల అతనికున్న అచంచలమైన గౌరవాన్ని తెలియజేస్తుంది. ఇంకా అతని నిస్వార్థ భక్తిని శివపార్వతులిద్దరూ మెచ్చుకుంటారు. దేవుళ్ళు ఎప్పుడు కూడా తమ భక్తులని ప్రేమతో వారి కష్టాలను తొలగిస్తారు. కానీ అది నిజమైన భక్తి ఉంటేనే, అలాగే నిస్వార్థ భక్తితో ఉంటేనే కేవలం అది సాధ్యమవుతుంది. ఇలాంటి మరిన్ని కథల కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.